నమస్తే. ఈరోజు ఒక మంచి అవేర్నెస్ ఇష్యూగా తీసుకొని వేశ్య పాత్రలతో నిర్మించినటువంటి చిత్రాలు, అదేవిధంగా ది లైఫ్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ అంశాన్ని తీసుకొని మీకు తెలియపరుస్తున్నాను. చిత్రాలలో చూస్తే 1930 ది బ్లూ ఏంజిల్ జర్మనీ చిత్రం. ఈ జర్మనీ చిత్రం ఆంగ్ల భాషలో కూడా ఒకేసారి నిర్మించబడింది. ఈ చిత్రంలో ఒక ప్రొఫెసర్ మరియు వేశ్య మధ్యన జరిగే విషాదాంతం. ఇది ఒక కథ. మ్యార్లిన్ డైట్రిచ్ ఆ పాత్రను పోషించడం జరిగింది. ఈ చిత్రం ఆధారంగా 1972లో వి శాంతారాం గారు పింజారా అనేటటువంటి మరాఠీ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. జర్మనీ చిత్రంలో నటించినటువంటి మ్యార్లిన్ డైట్రిచ్ పోషించిన పాత్రను శాంతారాం భార్య నటి సంజయ్ గారు కూడా పోషించడం జరిగింది. 1939 ఆద్మీ. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ ఒక బ్రోతల్ హౌస్ మీద రైడ్ చేసిన సమయంలో ఒక వేశ్య పట్టుబడినప్పుడు ఆమె యొక్క జీవితాన్ని మార్చడంలో ఆ పోలీస్ ఆఫీసర్ ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకున్నారేటటువంటి కథని తీసుకొని శాంతారాం గారు ఆ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ చిత్రం మన తెలుగులో వచ్చిన కోడలు నచ్చింది అనేటటువంటి చిత్రంగా నందమూరి తారక రామారావు గారు, జమున వారి ఇరువురు కూడా నటించడం జరిగింది. తర్వాత 1952లో కాంచనయన్ కనవు అనేటటువంటి తమిళ చిత్రం ఇదే కథాంశంతో తీసుకొని నిర్మించడం జరిగింది. 1967లో అగ్నిపుత్రి మలయాళంలో తీసినటువంటి చిత్రము. ప్రేమ్ నజీర్, షీలా నటించారు. ఇది కూడా వేశ్యలకి సంబంధించినటువంటి చిత్రంగా కథాంశంగా మనం చెప్పుకోవచ్చు. 1970 దర్పణ్. ఇది కూడా సుమారుగా ఈ యొక్క తరహా చిత్రంగానే మనం దర్పణ చిత్రం కూడా మనం చెప్పుకోవచ్చు. 1978లో అవలుడే రవు కల్ మలయాళ చిత్రం. సీమ వారి యొక్క భర్త ఐవి శశి దర్శకత్వంలో నటించడం జరిగింది. ఇది ఏమిటంటే ఐవి శశి సుమారుగా ఒక 100 చిత్రాల పైన దర్శకత్వం వహించినటువంటి దర్శకులు, అగ్ర దర్శకులు మలయాళంలో. ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టుగా తీసుకోవటం జరిగింది. ఈ చిత్రాన్ని మన తెలుగులో కూడా విక్టరీ మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో అంగడి బొమ్మ చిత్రంగా కూడా తీయటం జరిగింది. ఏమిటి దీని మీద అంటే అటెంప్టెడ్ టు పవర్ ఆన్ ది విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ వర్కర్స్. ఇది కథాంశం. బలవంతంగా పేదరికంలో ఉన్నటువంటి టీనేజ్ గర్ల్ ఎలాంటి పరిస్థితుల్లో వేశ్యగా మారింది, వ్యభిచారిగా మారింది అనేటటువంటి అంశాన్ని తీసుకొని ఐవిశెసి గారు గొప్పగా చేయటం జరిగింది. తరువాత 1983లో మనకి శ్యామ్ బెనగల్, ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్ మండి అనేటటువంటి హిందీ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటీమణులు స్మితా పాటిల్, షబానా అజ్మీ, నదిరుద్దీన్ షా లాంటి అగ్రనటులు నటించినటువంటి మండి చిత్రం కేవలం వేశ్యాగృహం అనేటటువంటి సబ్జెక్టు తీసుకొని ఆ వేశ్యల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు, వాళ్ళ యొక్క శారీరక బాధలు, వాళ్ళ యొక్క జీవితాలు ఏ విధంగా ముగింపు పలుకుతాయి అనేటటువంటి గొప్ప చిత్రంగా మండి చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ 1983లోనే మన తెలుగులో శ్యామ్ బెనగల్తో సరి పోల్చదగినటువంటి గొప్ప దర్శకులు టి కృష్ణ. టి కృష్ణ గారు కూడా అదే సంవత్సరం నేటి భారతం చిత్రంలో వేశ్యాగృహము,
వేశ్యల యొక్క కథాంశాన్ని తీసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర సుమన్ గారు నటించారు. ఆ చిత్రంలో కూడా అది చాలా గొప్పగా విజయవంతం జరిగింది. 1983 తర్వాత మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక చిత్రం హాలీవుడ్ చిత్రం ఆనోరా. ఆనోరా చిత్రం కూడా ఒక ధనికుడైనటువంటి రష్యన్ యువకుడు ఒక వేశ్య గృహానికి వెళ్ళి డబ్బులు ఇచ్చి సుఖాన్ని ఆస్వాదిస్తూ అమ్మాయిని ప్రేమించి తరువాత పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం తెలిసినటువంటి ఆ యొక్క రష్యన్ యువకుడు యొక్క తల్లిదండ్రులు తన కుమారుణ్ణి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుందని కొంత డబ్బు ఇచ్చి తన కుమారుని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కథాంశంలో ఈ వేశ్య ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేటటువంటి ఆ చిత్రాన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆ చిత్రంలో కూడా మైకీ మాడిసన్ అనేటటువంటి నటి నటించారు. ఇది ఆస్కార్ అవార్డు పొందినటువంటి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవి కేవలం మన సినిమాలలో వేశ్య పాత్రలు, ఆ యొక్క సామాజిక పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఒక పరిపూర్ణంగా వివాహం చేసుకొని భర్తతో కాపురం చేస్తూ బిడ్డలను కని మానవ ప్రపంచంలో తాను ఒక ఇల్లాలిగా బ్రతకాలని ఎదగాలని కోరుకునేటటువంటి ఆడబిడ్డలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందనేటటువంటి విషయంలో మనం చూస్తే తొలినాళ్ళల్లో ఏది ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల క్రితం సాని అనే పదం ఎక్కువగా వాడేవారు. సాని కొంపలు అనేవాళ్ళు. ఈ సాని అనేటటువంటి పదం మనకు తెలుగు సినిమా కన్యాశుల్కంలో మన సదాశివ బ్రహ్మం గారు మాటలలో రచయిత ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత అది కాస్త వ్యభిచారి గృహాలు అనేటువంటి పదాలను తరచుగా వినేవాళ్ళం. తర్వాత వేశ్య గృహాలుగా కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే అది తరువాత కాలంలో ఈ సెక్స్ వర్కర్స్ అనేటటువంటి పదాన్ని విశ్లేషకులు కొన్ని ఇష్యూస్లో మాట్లాడేటప్పుడు ఈ పదం ఎక్కువగా మనకి వాడటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క సెక్స్ వర్కర్స్ యొక్క జీవితాల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది పేదరికం. 2 పేదరికంలో ఆకలి. 3 తల్లిదండ్రుల యొక్క నిరాదరణ. 4 చెడు స్నేహాలు. బిడ్డలు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నటువంటి ఆలోచనలో బాధ్యతారహితంగా ఉన్నటువంటి విషయం. 5 స్నేహితుల యొక్క దోషాలు. ఇన్నిటిని అనుకుంటూ 13-18 సంవత్సరాల వయసులో తెలియనటువంటి వయసులో పేదరికంలో ప్రేమ అనేటటువంటి ముసుగు వేయబడినటువంటి కొంతమంది ఈ యొక్క యువకులు ఈ యొక్క అమ్మాయిని అనుభవించాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ప్రేమతో నటించి తీసుకుని వెళ్ళి చేతులు మార్చి అక్రమ రవాణా కూడా జరిగినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. అక్రమ రవాణా ఒక చేతి నుండి మరొక చేతికి, ఒక వేశ్యాగృహం నుండి మరొక వేశ్యాగృహానికి అమ్మకాలు జరిగిపోతూనే ఉంటాయి. కానీ తెలియని వయసులో ఆ యొక్క ఊబిలో దిగిపోయిన తర్వాత ఉచ్చ నీచాలు లేకుండా ఆ శరీరాన్ని అనుభవించడానికి ఆ యొక్క గృహ యజమానురాళ్ళు ఎంతమందికైనా పంపించడానికి చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంతమంది గర్భధారణ కూడా జరుగుతూ ఉంటుంది, బిడ్డలు పుడతారు. కొన్నిసార్లు అబార్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అబార్షన్స్ జరిగి శరీరం చిక్కి శల్యమైపోయినప్పటికి కూడా, ఆ యొక్క కంటి నిండా రక్తాశ్రువులు జారుతున్నప్పుడు కూడా కాదనలేని పరిస్థితుల్లో అనారోగ్యంతో జబ్బుతో చివరికి ఆ జీవితాలు ఎక్కడో ముగిసిపోయే పరిస్థితులు
మనం చలనచిత్రాల్లోనే కాదు చాలామంది జీవితాల్లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక స్త్రీ, భారతదేశంలో ఒక స్త్రీ సగౌరవంగా జీవించాలనుకునేటటువంటి కలలు కన్నటువంటి వీరికి ఈ పరిస్థితులు దారి తీసినటువంటి విషయంలో కానీ, వారికి పుట్టినటువంటి బిడ్డలు తండ్రి ఎవరో తెలియనటువంటి ఆ బిడ్డలకి, ఆ అనాథులకి మన ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాము, వారి జీవితాలను ఏ విధంగా ఉద్ధరించగలుగుతున్నాము, వారికి పుట్టిన బిడ్డలని పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వాలుగా మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ఈ ప్రశ్నలకు జవాబు మన ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సమన్వయంగా మనవి చేసుకుంటూ, ఆ యొక్క ఈ సామాజిక జీవితంలో వారిని కూడా భాగస్వాములుగా కావటానికి తగినన్ని చర్యలు తీసుకోవడానికి మనసారా కోరుకుంటున్నాను. నమస్తే.